మీ పేరు? నా పేరు స్వరూప సార్. మీరు ఎందుకు బీవీఆర్ టీవీ న్యూస్లో రిపోర్టర్గా అవ్వాలని చెప్పేసి ఎందుకు వచ్చిండు? సార్ సమాజం కోసం సార్, న్యాయం కోసం, సోషల్ సర్వీస్ అంటే ఇష్టం. దానికోసం మా రిపోర్టర్గా రావాలనుకుంటున్నా సార్. ఓకే, యాక్చువల్లీ మీరు ఎక్కడ ఉంటారు? సార్ నేను ఉండేది హైదరాబాద్, సొంత ఊరేమో నల్గొండ డిస్టిక్ నాంపల్లి మండలం లక్ష్మణపురం తండాలో ఉంటారా మీరు? ఉండేది హైదరాబాద్ సార్. ఓకే, మీరు ఏమైనా జాబ్ చేస్తుంటారా? నేను డీమార్ట్లో చేస్తాను సార్. డీమార్ట్లో చేస్తున్నారు? ఇప్పటికీ చేస్తున్నారా? చేస్తున్నా సార్. మరి ఎట్లా మరి అక్కడ జాబ్ మీరు కోల్పోవాల్సి వస్తుంది డీమార్ట్లో? సరే, అక్కడ వదిలేస్తే ఇక్కడ రావాలని ఫిక్స్ అయ్యాను సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీడియా అంటే చూడమ్మా, ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే చాలా రిస్క్ ఉంటుంది. విలేజ్ తిరగాల్సి వస్తుంది, రిస్క్ ఉంటుంది. మరి మీరు వీటన్నిటిని తట్టుకొని మీరు ఉండగలరా? సార్ రిస్క్ లేనిది ఏది దొరకదు సార్. కష్టం లేనిది మనకి ఏది రాదు. కష్టపడితేనే దాని వాల్యూ ఏంటో తెలుసు. నాకు కష్టం వాల్యూ తెలుసు, అందుకే నేను ఈ ఫీల్డ్లో రావాలనుకుంటున్నా. ఓకే, మీరు మీ క్వాలిఫికేషన్? 10th సార్. 10th. మీరు మ్యారీడా? మ్యారీడ్ సార్. మీకు పిల్లలు ఉన్నారా? 2 సార్. ఓకే, మరి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారా మీరు అట్లా మీడియా ఫీల్డ్కి వెళ్తున్నా అని చెప్పేసి మీరు ఏమైనా చెప్పారా? చెప్పాను సార్. ఓకే, ఏమన్నారు? అబ్జెక్షన్ చెప్పిందా లేకపోతే ఓకే అన్నారా? అసలు ఏంటి? ఫస్ట్ మమ్మీ వాళ్ళు రిస్క్ ఉంటుంది వద్దనే విధంగా మాట్లాడారు, కానీ రిస్క్ నాకు ఓకే అయినప్పుడు వాళ్ళు కూడా ఏమనలేదు సార్. ఎంత కష్టపడితే మనకు అంత పేరు వస్తుంది, సొసైటీలో వాల్యూ ఉంటుంది, న్యాయం కోసం ఫైట్ చేయొచ్చు. ఓకే, మరి విలేజ్ తిరిగి సర్పంచ్ కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళ ఇంటర్వ్యూలు చేయాలి, మీరు చేస్తా సార్. మీరు ఓకే, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను ఇప్పుడు ఆన్ ద స్పాట్లో ఒక అడ్వకేట్ గారితో మాట్లాడి మన ఇంటర్వ్యూ ప్లాన్ చేపిస్తాను. మీరు ఇప్పుడు చేయడానికి రెడీగా ఉన్నారా? చేస్తా సార్, చేయడానికి రెడీగా ఉన్నా. ఇప్పుడు రిపోర్టర్గా అవ్వాలంటే క్వశ్చనింగ్ చేసే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం నాకు ఉంది సార్. ప్రశ్నలు అడిగే ధైర్యం ఉండాలి, చాలా సరళంగా మాట్లాడాలి. ఎక్కడ కూడా అంటే ఏదో చెప్పాలా వద్దా అన్నట్టు కాకుండా ఫ్లూయెంట్గా మాట్లాడాలి. మీరు మాట్లాడగలరా? నేను మాట్లాడతా సార్, మాట్లాడతాను నమ్మకంతో. నాకు నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చాను. నమ్మకం లేని ఫస్ట్ మన మీద నమ్మకం లేకుంటే మనం ఏం చేయలేం సార్. ఆ నమ్మకం నాకు ఉంది. ఓకే, రైట్. సో ఇప్పుడు మీ ద్వారా కానీ మీ ఫ్యామిలీ ద్వారా కానీ బీవీఆర్ టీవీ న్యూస్ యాజమాన్యానికి ఎలాంటి నష్టం అయితే వాటిల్లొద్దు? ఏం జరగదు సార్. ఒకటి, నేను ఈ ఫీల్డ్లో రావడానికి నా ఇష్టపూర్వంగా వచ్చాను. నాకు సోషల్ సర్వీస్ అంటే ఇష్టం. నేను నష్టపోయాను, అలాగే మా ఊర్లో నష్టపోయినట్టు ఇంకో ఎక్కడ నష్టపోవద్దు. ఎంతో కొంత న్యాయం చేయాలి, సమాజానికి ఒక తప్పుని తప్పని చూపించాలి, మంచిని మంచి చూపించాలనే ఆలోచనతో ఉన్నా సార్. ఓకే, మంచి ఆలోచన. రైట్, బెస్ట్ ఆఫ్ లక్.